అమరావతికి పునఃప్రారంభం అన్నట్టుగా ఈ యాడ్ని అన్ని పత్రికల్లోనూ ఇచ్చారు. ఒక్క సాక్షి మినహా వార్త సహా అన్ని పత్రికల్లోనూ ఫస్ట్ పేజీలో ఈ యాడ్ కనిపిస్తోంది. మరి సాక్షికి ఎందుకు మినహాయించాలి? అమరావతి అంటే అందరిది, అందరూ భాగస్వాములు అవ్వాలి, అందరూ దీంట్లో సమ్మిళితంగా ముందుకు సాగాలి అని పైకి మాటలు చెబుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మరి ఒక్క సాక్షి పత్రికనే ఎందుకు దూరం పెట్టాలి? వాళ్ళకెందుకు యాడ్ ఇవ్వకుండా విస్మరించాలి? సాక్షి ఏమి చిన్న పత్రిక కాదు కదా. రాష్ట్రంలో సర్క్యులేషన్ పరంగా చూస్తే నెంబర్ 2 పత్రిక. అది చంద్రబాబుకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, పవన్ కళ్యాణ్కి అది గిట్టొచ్చు, గిట్టకపోవచ్చు. కానీ సర్క్యులేషన్ పరంగా సాక్షి పత్రిక నెంబర్ 2గా ఉంది. మీకు నాకు ఆ పత్రిక మీద అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ నిబంధనల ప్రకారంగా సర్క్యులేషన్ ఆధారంగా అన్ని పత్రికలకి యాడ్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకని ఒక పత్రికను దూరంగా పెట్టింది? ఇదేమైనా సబబా? అందరినీ కలుపుకుపోవాలనుకున్నప్పుడు ఇలాంటి వ్యత్యాసం ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి ఇలా చేయలేదా అంటే చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రజ్యోతి పత్రికను పక్కన పెట్టేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2014-19లో కూడా ఇదే రీతిలో సాక్షి పత్రికని పక్కన పెట్టేశారు. అట్లా చంద్రబాబు పక్కన పెట్టడం తప్పని 2019లో జనం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వ్యత్యాసం చూపించడం తగదని 2024లో చెప్పారు. 2029లో మళ్ళీ అలాంటి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రాకుండా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం మళ్ళీ అవే తప్పిదాల్ని కొనసాగిస్తోంది. ఇది ఏమాత్రం ఎవ్వరికి తగనటువంటి విషయం. పత్రికల విషయంలో, మీడియా విషయంలో ఇట్లాంటి వ్యత్యాసం చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం సమంజసం కాదు.